ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 134 3వ వచనం. భూమాకాశాలను సృష్టించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేమిటంటే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి. అవును, భూమాకాశాలు సృష్టించినటువంటి దేవుడు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. మన దేవుడు, ఆయన మనం సన్నతించినప్పుడు, ఆయన మనం స్తుతించినప్పుడు, ఆయన మనం గణపరిచినప్పుడు మనం ఆరాధిస్తానని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం మొదటి 2 వచనాల్లో చూస్తే, మీరు దేవుణ్ణి సన్నతించండి, స్తుతించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. మనం ఎప్పుడైతే ఆత్మతో సత్యంతో దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించగలుగుతామో, ఆ రోజు దేవుడు మనల్ని హృదయపూర్వకంగా ఆయన కూడా మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలు దేవుని ఆశీర్వాదాల చేత నింపబడాలి అంటే ఆయన ఘనపరిచి స్తుతించాలి. అయితే అది వాడుకగా కాదు, అలవాటుగా కాదు, ఆచారంగా కాదు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించినప్పుడు తప్పకుండా దేవుడు సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక అంటున్నాడు. కాబట్టి నువ్వు అలా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, పనుల విషయంలో, నీ పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఎప్పుడైతే ఆరాధన చేయటం నేర్చుకుంటావో, అలా చేస్తూ ముందుకు సాగుతావో, ఆ రోజు నుంచి ప్రభు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దావీదుని దేవుడు అందుకెందుకు అంత గొప్పగా ఆరాధన చేశాడు. ఆయన ఎంతో ఆత్మతో సత్యంతో దేవుని స్తుతించి ఆరాధించిన బిడ్డగా ఉన్నాడు. కాబట్టి గొర్రెల కాపరి నుంచి దావీదును రాజుగా దేవుడు తీసుకొచ్చాడు. ఆయన భక్తులందరినీ కూడా అదే రీతిగా ఆశీర్వదించుకుంటూ దీవించుకుంటూ వచ్చాడు. నువ్వు కూడా అదే రీతిగా దేవుని సన్నిధిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తున్నట్లయితే నిన్ను కూడా అన్ని విషయాల్లో, అన్ని రంగాలలో, అన్ని ప్రయత్నాలలో, అన్ని కార్యాలలో, అన్ని పనుల్లో దేవుడు నిన్ను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధలు చేసి కాపాడి బలపరిచి దీవించి కృప చూపించి నడిపించబోతున్నాడు. అన్ని విధాలుగా ఆయన యొక్క మేలుతో సంతోషంతో దీవెనతో నిన్ను నింపబోతున్నాడు. ఎందుకనగా సర్వశక్తి గల దేవుడు గొప్ప దేవుడు ఆయన. ఎందుకంటే అనేక మందిని ఈరోజు అలా ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు వాళ్ళు సజీవ సాక్షులుగా ఉన్నారు. ఈరోజు వారు అనేకులు సాక్షులుగా ఈరోజు మన ఎదుట నిలబడి సాక్ష్యం ఇస్తున్నారంటే దేవుని ఆశీర్వాదం వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి అదేవిధంగా నువ్వు కూడా పొందుకోవడానికి దేవుడు నీకు కృపనిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నేనేం తోసివేసేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఏ బిడ్డను కూడా ఆయన వదిలేయడు. ప్రతి బిడ్డను ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నిన్ను కూడా తప్పనిసరిగా ఆశీర్వదించి దీవించి వర్ధలు చేస్తాడు. అయితే నీ జీవితంలో ఇప్పుడు దాకా చేసిన ఆరాధన ఎలా ఉంది, ఇక మీదట ఆరాధన ఎలా చేయాలనే విషయాన్ని నువ్వు కానీ ఆలోచించుకొని జాగ్రత్తగా నడుచుకొని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ గణపరుస్తూ మహింపరుస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డగా, దేవునికి అనుకూలమైన బిడ్డగా, దేవునికి ఆయనకి అన్ని విషయాలు అంగీకారంగా నువ్వు జీవించినట్లయితే ప్రభు నిన్ను కూడా ఆయన భక్తులను బైబిల్లో ఏ రీతిగా ఆశీర్వదించాడో అదే రీతిగా అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో, అన్ని ప్రయత్నాల్లో ఆశీర్వదించి వర్ధల చేయనుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజును, వివాహ దినం జరుపుకున్న వ్యక్తులను, బిడ్డల్ని బలపరచు తండ్రి. ఆయన దినం నాయన నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఆశీర్వదించు తండ్రి. అయ్యా, నీ ఆశీర్వాదాలు ఎవరైతే కావాలని ఆశపడుతున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించు నాయన. నిశ్చయంగా నువ్వు ఆశీర్వదిస్తేనే అది ఎనడనంటికి ఆశీర్వాదకరంగా ఉంటుందని మీరు చెప్పారు. కాబట్టి నీ భక్తులను ఆశీర్వదించారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ఆశీర్వాదకరంగా మా ముందు సజీవ సాక్షులుగా ఉన్నారు ప్రభా. కనుక మేము కూడా ఆస్వాదించబడటానికి, ఈ మాటలు విన్న బట్టి బిడ్డ ఆస్వాదించబడటానికి నీ కృప, నీ సహాయం, నీ దీవెన, నీ మేలు, నీ సంతోష సమాధానం, నీ ఆశీర్వాదాలు, నీ మేళ్ళు బిడ్డలందరికీ దయచేయమని. ప్రతి రంగంలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి కార్యంలో, ప్రతి యొక్క ఆయన ప్రయాణంలో నీ బిడ్డలని సంపూర్ణంగా కాపాడి భద్రపరిచి దీవించి ఆశీర్వదించి వర్ధలు చేసి నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభువుని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.